హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మానసిక ప్రశాంతత కావాలి అంటే అది డబ్బుతోనో, అందంతోనో, పేరు, పలుకుబడి, హోదా, పదవులు వీటితో రాదు అని అందరికీ తెలిసిందే. మరి మానసిక ప్రశాంతత ఎవరికుంటుంది? ఎలా వస్తుంది? అంటే మన పెద్దలు అన్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యమని. మనం ఆరోగ్యంగా ఉంటే చాలు, అన్ని సంపదలు మనతో ఉన్నట్టే. మాకేమీ అనారోగ్య సమస్యలు లేవు, మేము బాగానే ఉన్నాము అని మనకు మనం సర్ది చెప్పుకునే రోజులివి, కాదంటారా? ఎవరినైనా కదిలించి చూడండి, ఏదో ఒక అనారోగ్య సమస్య చెబుతూనే ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా వినే సమస్య కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు. అంటే ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు పట్టేయడం, నడుం పట్టేయడం, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, భుజం నొప్పి, ఇలా ఏదో ఒక పెయిన్ అయితే ప్రతి మనిషికి ఉండే తీరుతుంది ఈ బిజీ లైఫ్లో. లేదు అని చెప్పలేం. ప్రతి ఒక్కరూ చాలా బిజీగా కష్టపడుతూనే ఉన్నారు. దాంతో అనారోగ్య సమస్యలు కూడా ఇంటర్నల్‌గా మనకు తెలియకుండానే మన మీద అటాక్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఎలాంటి సంకేతాలు లేకపోయినా, ఒకవేళ ఉన్నా, ఈనాటి వీడియోలో ఒక సింపుల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చెబుతాను. ఇది మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటే చాలు. ఏ చిన్న పెయిన్ వచ్చినా ఈ ఒక్కటి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మందులు వాడి పెయిన్స్ తగ్గగా విసిగిపోయిన వాళ్ళకి, లేదా ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తూ, ప్రయాణాలు చేస్తూ ప్రతిరోజు బాగా అలసిపోయే వాళ్ళకి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, మెడ నొప్పి, భుజం నొప్పి, ఇలాంటి ఎన్ని నొప్పులున్నా సరే ఈ ఆయిల్ ఒక్కటే ఇంట్లో ఉంటే చాలండి, నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. చాలా తొందరగా హీలింగ్ అయితే వస్తుంది. మరి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలి, ఈ ఆయిల్ ఎలా మన నొప్పుల్ని తగ్గిస్తుంది అనే డీటెయిల్స్ కూడా పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళదాం. కండరాల నొప్పులు అనేవి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సాధారణ సమస్య. కండరాల నొప్పులను వైద్యపరంగా మయాల్జియా అని పిలుస్తారు. ఇవి సర్వసాధారణంగా మరియు తరచుగా రోజువారీ పనుల్లో ఇబ్బందికరమైన అనుభవాన్ని కలిగిస్తాయి. అధిక వ్యాయామం తర్వాత వచ్చే తేలికపాటి నొప్పి నుండి వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే తీవ్రమైన మంట లాంటి నొప్పి వరకు కండరాల నొప్పులు మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన శరీరమంతా కండరాలతో నిండి ఉంటుంది. ఈ కండరాలు మన కదలికలకు, నిలబడే విధానానికి మరియు అనేక ముఖ్యమైన శరీర ప్రక్రియలకు సహాయపడతాయి. కండరాలు చిన్న చిన్న ఫైబర్లతో తయారు చేయబడి ఉంటాయి. వివిధ కారణాల వల్ల ఈ కండరాలు నొప్పికి గురవుతూ ఉంటాయి. కండరాల ఫైబర్లు లేదా వాటి చుట్టూ ఉండే కణజాలం వాపుకు గురైనప్పుడు, గాయపడినప్పుడు లేదా అతిగా పనిచేసినప్పుడు మయాల్జియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కండరాల నొప్పికి దారితీస్తుంది. నిజానికి కండరాల నొప్పికి కారణాలు కూడా ఉంటాయండి. బెణికినా, ఎక్కువ ఒత్తిడి పడినా లేదా ఏదైనా గాయాలు తగిలినా కూడా మన కండరాలు వాపుకి గురవుతాయి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుయెంజా, సాధారణ జలుబు, కోవిడ్-19 వంటి అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు కండరాల నొప్పులతో సంబంధం కలిగి ఉంటాయి. వైరస్ కు శరీరం యొక్క రోగ నిరోధక ప్రతిస్పందన వాపును ప్రేరేపిస్తుంది. ఇది విస్తృతమైన మయాల్జియాకు దారితీస్తుంది. ఈ నొప్పులు తరచుగా జ్వరం, అలసట మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలతో ఉంటుంది. అలాగే మీరు దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉంటే కూడా వాటి వల్ల కూడా ఎముకలు నొప్పులు పుడుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా మందులు వాడుతున్నప్పుడు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తే ఖచ్చితంగా డాక్టర్నైతే సంప్రదించాలి. మరి ఈ పెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, శరీరం అంతటా లేదా నిర్దిష్ట ప్రాంతాల్లో నొప్పి ఉంటుంది. నొప్పి తేలిగ్గా మొదలై తీవ్ర స్థాయికి చేరొచ్చు. కండరాలు సున్నితంగా ఉండి తాకితే నొప్పిగా అనిపిస్తాయి. కండరాలు బిగుసుపోవడం వల్ల కూడా కదలిక కష్టమవుతుంది. అలాగే కండరాలు బలహీనంగా మారుతాయి. సాధారణ పనులు చేయడం కూడా కష్టమవుతుంది. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా సంకోచించడం, తిమ్మిర్లు, నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే అలసట, నీరసం, తలనొప్పి వంటి సంకేతాలు కూడా కనబడుతూ ఉంటాయి. చూశారు కదా, ఇవన్నీ మాకెందుకు, నేరుగా ఆయిల్ చెప్పేస్తే పోతుంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు కదా.
అలా కాదండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యం పట్ల మనకు అవగాహన ఉంటుంది. ఈ పెయిన్స్ ఎందుకొస్తున్నాయి? ఎటువంటి మందులు వాడాలి? ఎలాంటి డాక్టర్‌ని సంప్రదించాలి? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎటువంటివి తీసుకోకూడదు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన ఎముకలు బలంగా ఉంటాయి? అనే డీటెయిల్స్ మనం తెలుసుకున్నప్పుడు ఇలాంటి ఆయిల్ పైపోతగా అప్లై చేసి మనం డైట్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఈ ఎముకలకు సంబంధించిన సమస్య గాని, బాడీ పెయిన్స్ గాని చాలా తొందరగా తగ్గిపోవడం మాత్రమే కాదు, ఇక మీదట రాకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ పవర్‌ఫుల్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం 200 గ్రాముల వరకు నువ్వుల నూనె తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆవాల నూనె తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. ఇది కూడా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియెంట్ కర్పూరం. ప్రతిరోజు మన ఇళ్లల్లో పూజ కోసం వాడతాం కదా, ఆ కర్పూరం బిళ్ళలు 2 తీసుకుని మెత్తని పౌడర్‌లా చేసేయండి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు గాజు సీసా తీసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్ తీసుకోకండి. గాజు సీసా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం కాబట్టి ప్లాస్టిక్‌లో ఉండే హానికరమైన కెమికల్ మన బాడీలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గాజు సీసానే తీసుకోవాలి. అంతేకాకుండా ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌లో ఆ వివరాలు మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకుని ఏదైనా టిష్యూ గాని, క్లాత్‌తో గాని తడి లేకుండా శుభ్రంగా పొడిగా దాన్ని తుడిచేయండి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న కర్పూరం ఉంది కదా, దాన్ని ఈ సీసాలో వేసేయండి. ఆ తర్వాత నువ్వుల నూనె వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. మూత లూజుగా మాత్రం అస్సలు ఉంచకండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా సూర్యరశ్మి తగిలేలా ఇది 1 గంట పాటైనా ఎండలో ఉంచాలి. ఒకవేళ ఆ రోజు వాతావరణం మబ్బుగా ఉందనుకోండి, అస్సలు ఈ ఆయిల్ ప్రిపేర్ చేయకండి. ఎండగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని 1 గంట పాటు సూర్యరశ్మి తగిలే చోట ఖచ్చితంగా ఈ బాటిల్ అయితే ఉంచాలి. నువ్వుల నూనె మరియు కర్పూరం కలపడం వల్ల శరీర నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. కర్పూరం యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నువ్వుల నూనె యొక్క నొప్పి నివారణ లక్షణాలతో కలిసి పనిచేస్తాయి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి. నువ్వుల నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. కర్పూరం నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పులు మరియు ఒత్తిడి తగ్గుతుంది. శరీరంపై దద్దుర్లు, తలలో దురదలు, కీళ్ల నొప్పులు, పాదాల్లో ఇన్ఫెక్షన్ ఇలాంటి సమస్యలన్నీ కూడా నయమైపోతాయి. కర్పూరం అనేది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలతో ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా తగ్గిపోతాయి. ఈ ఆయిల్ ని ఇలా గంట పాటు సూర్యరశ్మి తగిలేలా ఉంచి ఆ తర్వాత మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకుని మీకు పెయిన్స్ ఎక్కడున్నాయో అక్కడ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ అయితే చేసుకోండి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పెయిన్ కూడా తగ్గుతుంది. ఈ ఆయిల్ ని మీరు రాత్రిపూట అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని పడుకుంటే ఉదయం పూట చాలా తేలిగ్గా ఉంటుంది. ఉదయానికల్లా పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. అలాగే మీకు ఇంకొక టిప్ కూడా చెబుతాను. ఇది మీరు ఇంటర్నల్ గా తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. 1 స్పూన్ మెంతులు తీసుకుని 1 గ్లాస్ వాటర్ లో వేసి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ వాటర్ తాగండి. చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది. మెంతుల వాటర్ ఎముకల పెయిన్స్ కూడా తగ్గడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతిరోజు కొంచెం వ్యాయామం, తేలికపాటి వ్యాయామం చేయాలి. మన శరీరానికి 15 నిమిషాల పాటు సూర్యరశ్మైనా తగలాలి. ఈ విధంగా మీరు ఈ ఆయిల్ అప్లై చేస్తూ, మెంతి వాటర్ తాగుతూ, మీ దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మీ బాడీ పెయిన్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. మీ ఎముకలు బాగా పటుత్వంగా ఉంటాయి. మీరు యాక్టివ్‌గా మునుపటిలా ఎలాంటి పెయిన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.